address SEC to take up elections, readiness for elections. And the SEC, State Election Commission, will give notification based on the convenience of the dates and other requirements. SEC ఇప్పుడు మీకు ఇచ్చామంటే ఇచ్చినట్టే లెక్క, కాగితమే రాయాలి. అయితే దీంట్లో ప్రొసీజరల్ ఏంటంటే యాజ్ CDMA ఐఎమ్ మేకింగ్ దిస్ రిజర్వేషన్స్ యాజ్ పర్ ది యాక్ట్. CDMA is competent, then I will write to government. As secretary, I will write to SEC. It makes the job easy. ఇప్పుడు 3 అయినప్పుడు it will be taken. ఫ్యూచర్లో ఏమవుతుంది అన్నది ప్రస్తుతం మనము కన్సిడర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనము రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కొత్తూరు లేకుండే, కొత్తూరు కొత్త మున్సిపాలిటీ అయింది, ఇంకోటి ఏదో కొత్త మున్సిపాలిటీ అయింది, నక్కరేకల్ కాదు ఇంకోటి. సో అందుకని అవన్నీ అవుతానే ఉంటాయి. ఇది అర్బనైజేషన్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. ఇప్పుడున్న ఈ ప్రస్తుతం ఉన్న నంబర్కే మనము రిజర్వేషన్స్ చేస్తాము. అప్పుడు దాన్ని బట్టి మారుతుంది. బై దెన్ దిస్ ఇస్ ఎనీవే ఎలక్షన్స్ విల్ బి ఓవర్. సో ఏదైతే ఎలక్షన్స్ బాకీ ఉంటుందో దానికి వేరేగా. బట్ హూ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ too much in future kada. I don't even know whether that is true or not. How will I speculate? There might become whatever number it is. One now, one is the criteria. What number it becomes, neither you are God nor I am God. How can I anticipate what is in the future? So we are not getting into the future. So what we know is only a speculation. Speculation doesn't have a room for any of our statutory work. వాట్ చేయాల్సిన అవసరం లేదు. Today collectors are doing the same thing for wards in all the districts. So they have also called, because there every municipality becomes a unit for wards. So if some of the districts have more than one municipality, one after the other చేసుకుంటా పోతారు. ఈరోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తారు. అవును చేసాం కదా, ఇప్పుడు చెప్పాను కదా, మీరు వినలే. అన్రిజర్వ్డ్ విమెన్ కదా. లేదు, రిజర్వేషన్స్కి అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన తర్వాత ఇంకేమి దాంట్లో సేకరణ ఏం చెప్పాను, అది డీలిమిటేషన్ తండ్రి. అవన్నీ కూడా డీలిమిటేషన్కి కూడా ఒక పద్ధతి ఉంది. డీలిమిటేషన్ చేసే దాంట్లో 19 రోజులు దాంట్లో 7 రోజులు మనకి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయడానికి ఉంది. అది అయిన తర్వాత ఖరారు చేసే నోటిఫికేషన్ ఇస్తారు. ఇక ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో కోర్టు కేసు వస్తే ఇప్పుడు ఎలాగా అని ఆలోచన, GHMC రేపు ఏం కాబోతుంది అన్న ఆలోచన రెండు ఒకటేనా. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న చట్టం ప్రకారము ఏదైతే మనం నిర్ధారిస్తున్నామో బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, నో స్పెక్యులేషన్ వాట్స్ ఎవర్. సో రిజర్వేషన్స్కి మళ్ళీ దీని మీద అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసేది లేదు. వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఆల్రెడీ డిక్లేర్డ్ డేటా. అసెంబ్లీలో పెట్టారు కాబట్టి సిపెక్ డేటా, ఇంకా దాంట్లో మళ్ళీ రావాల్సిన అవసరము లేదు. అది ఛాన్స్ ఫ్యాక్టర్. మనకి ఉన్న మున్సిపాలిటీస్ చాలా ఎక్కువ నంబర్ ఉన్నాయి కాబట్టి అవన్నీ నార్మలైజ్ అయిపోతాయి. తక్కువ మున్సిపాలిటీస్ ఉంటే మీకు అది గ్లేరింగ్గా కనిపిస్తుంది, ఎక్కువ మున్సిపాలిటీస్ ఉంటే అవి కనిపించవు. ఏది చెప్పాను కదా, ఎలక్షన్కి రిజర్వేషన్కి ఏంటండి, ఒక లాట్స్ తీయడానికి ఏమి 19th మార్నింగ్ ఎలక్షన్ ఎవరు ఇస్తున్నారు? నేను రిజర్వేషన్ ఈరోజు మిమ్మల్ని ఎలక్షన్ డిక్లేర్ SEC చెప్పినప్పుడు కదా హలో హాయ్ చెప్పేది. ఎందుకని అంటే నోటిఫికేషన్ ఇచ్చేసారా? మీరు స్పెక్యులేషన్లో బాగున్నారు, ఏం న్యూస్ పేపర్ అంతే కదా. ఈరోజు రిజర్వేషన్ చేసేది ఎంతసేపు అయింది? నేను 11:30 స్టార్ట్ చేశాను. 1 it is over.
I've done for 10 corporations and 121 municipalities, whereas for any municipality they are less than, maximum is 60 wards, isn't it? So it is not difficult to complete in 1 hour. It's over. చాలా వరకు రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. యా అబ్సల్యూట్లీ. మీరు అక్కడ రాలేదేంటి? అబ్జర్వర్స్గా మిమ్మల్ని పిలిచేవాళ్ళం. మీకు ఇంత స్పెక్యులేషన్ ఉందంటే పిలిచేదాన్ని. అంటే దాంట్లో పొలిటికల్ పార్టీస్ అని ఉంది కానీ ప్రెస్ని పిలవమని ప్రత్యేకంగా లేదు, అలాగని ప్రెస్ని పిలవకూడదని కూడా లేదు. మీరు వస్తే లోపడానికి మాకేమి ఇబ్బంది లేదు. ఒక బ్యాచ్ పెట్టుకుని వచ్చేసేయండి, జనసేననో లేకపోతే ఉంది కదా, అయిపోయింది. నేను